ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. దేవుడు వేటగాని ఊరిలో నుండి మనల్ని తప్పించగల సమర్థుడండి. ఈ లోకంలో మనుషులు జంతువుల్ని ఎలా వేటాడుతున్నారో క్రైస్తవులను కూడా సాతాను వేటాడుతుంది. మనుషులైతే చంపేదానికి వేటాడుతున్నారు జంతువుల్ని. ఈ లోకంలో ఉండేటువంటి క్రైస్తవ బిడ్డల్ని సాతాను ఆత్మీయంగా ఎదగనీయకుండా ఈ లోకానుసారమైనటువంటి పాపంలోకి తీసుకొని వెళ్ళాలని, ఈ లోకానుసారమైనటువంటి శరీరాశికి నేత్రాశికి జీవపడంబానికి గురి చేసి నరకానికి తీసుకొని వెళ్ళాలని సాతాను ప్రయత్నిస్తూ ఉంటుంది. మనము ఈ లోకంలో ఎప్పుడైతే దేవుని వాక్యానుసారంగా బతుకుతామో, ఆయన జీవిస్తూ ఉంటామో, దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి. దేవుడు ఆలస్యమైన అద్భుతాలు చేస్తారు. ఈ లోకంలో మనం జంతువులను చూసుకున్నప్పుడు వేటగాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడైనా ఆహారం పెట్టి వాటిని ఊరిలో చిక్కించుకుంటారు. అదేవిధంగా సాతాను కూడా మనకి లోకానుసారమైనటువంటి అట్రాక్షన్ చూపిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ లోకానికి అట్రాక్ట్ అయిపోతామో మనల్ని ఖచ్చితంగా ఈడ్చుకొని వెళ్ళాలని, మనల్ని ఈ లోకానుసారమైనటువంటి జీవితం జీవింపచేసి యేసుక్రీస్తు వారికి దూరం చేయాలని సాతాను సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. మనము దేవుని వాక్యానుసారంగా మనము బ్రతికేది కాకుండా ఇతరులను కూడా సాతాను ఉరి నుంచి తప్పించి మనము దేవుని వాక్యానుసారంగా నడిచి ఇతరులను కూడా తీసుకొని వచ్చి యేసుక్రీస్తు వారి మార్గం మనం చూపించినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, సాతాను ఊరి నుంచి మమ్మల్ని తప్పించమని అడుగుతున్నామయ్యా. ఈ లోకంలో సాతాను అనేక రీతులుగా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రీతులుగా ఈ లోకానుసారమైనటువంటి వాటిని చూసి అట్రాక్ట్ చేయాలని, శరీరాశ నేత్రాశ జీవడమ్మానికి గురి చేయాలని, నరకానికి పాతాళానికి కటిక చీకట్లో గీడ్చుకొని వెళ్ళాలని సాతాను సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే మమ్మల్ని మీరు మీ సజీవ లెక్కలో ఉంచుకోమని అడుగుతున్నామయ్యా. ఈ లోకానుసారమైనటువంటి పాపం తీసివేసి నీ వాక్యానుసారంగా, నీ చిత్తానుసారంగా, నీ ప్రణాళిక చొప్పున మేము ఈ లోకంలో బ్రతకాలి. నీ వాక్యానుసారంగా మేము జీవించాలా. మేము జీవించేది కాకుండా ఇతరులకు కూడా వేసి మేము సర్వసత్యంలోకి నడిపించే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధాయపడుతున్నామయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మిక్కిలి వరం తరుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.